అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తాం, బడ్జెట్ ప్రవేశపెడతాం అని చెప్పినటువంటి, అంటే ఏడాదికి 4.5 లక్షల మందికి కూడా ఇల్లు ఇస్తాం ప్రతి ఏడాదికి అని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్కు కొద్దిగా తలకాయ నొప్పిగా మారిపోయింది. ప్రజాపాలన పేరుతోటి ఊర్లలో దరఖాస్తులు పెట్టుకోమని చెప్పిండ్రు. దరఖాస్తులు పెట్టుకోమని చెప్పేసానంటే ఇల్లు లేనోళ్ళు 82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఏడాదికి 4.5 లక్షల మందికి మనం ఇల్లు మంజూరు చేస్తే ప్రభుత్వం దాదాపుగా పరిపాలించేటటువంటి 5 ఏళ్లలో 5 4లు 20 లక్షల మందికి ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. బడ్జెట్ మనం కరెక్ట్గా పెట్టుకుంటే అవి కరెక్ట్గా వస్తే. కానీ దరఖాస్తు చేసుకున్నది 82,000 మంది. మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి అధ్యయనం చేస్తే, ఇగో పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా అక్కడ కూడా సేమ్ ఇట్లా ఇల్లు ఇచ్చిర్రు. ఆ ఇల్లు ఎట్లా చేసిండ్రు, ఏ ప్రతిపాదికన చేసిండ్రు, ఒకసారి కమిటీ పోయి అధ్యయనం చేసుకుంటండి అని చెప్పి కమిటీ పంపిస్తా ఉంటే, ఇక ప్రజలందరూ కూడా దరఖాస్తులు ఏం చెప్తున్నారంటే, స్తోమత, ఆర్థిక స్తోమతను బట్టి మీరు ఇల్లు తీసుకునేటటువంటి మంజూరు చేసేటటువంటి ప్రక్రియ చేయమని చెప్తా ఉన్నారు. మరి ఇక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మ్యాక్సిమం అనుకున్న దానికంటే ఎక్కువనే ఇస్తాం అని ఆయన చెప్పిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మరి బడ్జెట్ ఏమున్నదా, వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 6 గ్యారెంటీలు ఎక్కువైపోయినాయి, ఇచ్చిన హామీలు ఎక్కువైపోయినాయి. కాబట్టి మరి ఎంతవరకు ఇల్లు మంజూరు చేస్తారు, ఏం నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. కానీ అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళి కమిటీ మొత్తం అధ్యయనం చేసుకుని వచ్చిన తర్వాత ముందుగా నియోజకవర్గానికి 3500 ఇండ్లు మాత్రానికి ఇచ్చేటటువంటి ప్రక్రియ చేస్తామని చెప్పి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మరి ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో, సొంత జాగా ఉండి, సొంత జాగా లేని వాళ్ళకి కాదు, సొంత జాగా ఉండి ఎవరెవరైతే దరఖాస్తు అయితే పెట్టుకున్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు కూడా ఇస్తామని చెప్పిర్రు. ఇంటి స్థలం 5 లక్షలు కూడా ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వం ఇదే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, ఇదే పేదలకు ఇండ్లు ఇచ్చే విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, ఎలా ఫైనలైజ్ చేయబోతా ఉన్నారు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, దీంట్లో కూడా రాజకీయ ప్రమేయాలు పెట్టుకొని ఎమ్మెల్యే చెప్తేనో లేకపోతే ఎంపీ చెప్తేనో లేకపోతే మంత్రి చెప్తేనో ఇస్తాం అనేటటువంటి ఈ ముచ్చట్లన్నీ బంద్ చేయాలి. ఈ ముచ్చట్లని బంద్ చేసి అధికారుల పర్యవేక్షణలో ఎవరైతే మరిగా అక్కడ అర్హులుగా ఉన్నారో కేవలం వాళ్ళని మాత్రమే గుర్తించుకొని ఇల్లులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మీరు ఫెయిల్ అవుతారు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కేసీఆర్ కూడా అట్లనే ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇగో అట్లా ఫెయిల్ అయ్యేటటువంటి ప్రాజెక్టు కాకుండా ఎంతో కొందరికి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేసేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.